నా చిన్నప్పుడు మా స్కూల్లో ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ చెప్పేసి టీచర్స్ అందరికి పనేముండదు. చిన్న పిల్లలే కదా! ఏముందిలే వాళ్ళకి అలా పైపైన చెప్పేసి ఎళ్ళిపోతారని అనుకునేదాన్ని నేను. మనం ఇంట్లో ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసేసరికి పిచ్చెక్కిపోతుంది సాయంత్రానికి. కానీ అంతమంది పిల్లల్ని క్లాస్‌లో ఒకేసారి కంట్రోల్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యేలాగా పాఠం చెప్పడం అంటే మామూలు విషయం కాదు. చాలా ఓపిక కావాలి. ఈవినింగ్ మళ్ళీ స్కూల్ నుండి వచ్చాక నేనే ట్యూషన్ తీసుకుంటాను. ఆ కాసేపటికే నాకు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి తలకాయ నొప్పొచ్చేస్తుంది. మీలో ఎవరైనా ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉన్నారా? కామెంట్ చేయండి తప్పకుండా. మా బుడ్డోళ్ళు ఎప్పుడన్నా ఇంటికొచ్చి అమ్మ మ్యామ్ పనిష్మెంట్ ఇచ్చారు, తిట్టారు అని చెప్తే నేను అస్సలు ఫీల్ కాను. ఇక స్కూల్ నుండి తీసుకురాగానే స్నాక్స్ లో ఏం పెట్టాలా అని మళ్ళీ అదొక ఆలోచన. మళ్ళీ కాసేపటికి డిన్నర్ పెట్టాలి కదా, ఇంకా రెండు ఏం చేస్తాంలే, రెండిట్లో కలిసి వచ్చేలాగా 2 in 1 కర్రీ చేద్దాం అని శనగలు నానపెట్టాను. అందులోనే 2 బంగాళదుంపలు, టమాటాలు కూడా వేసేసి ఒక 3-4 విజిల్స్ రానిచ్చాను. పప్పు గుత్తితో మెదిపేసుకొని దానిలో కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకొని ఇలా సింపుల్ గా చాట్ లాగా కొంచెం ప్రిపేర్ చేసి తర్వాత దోశల్లో కూడా ఇదే కర్రీ పెట్టేసి డిన్నర్ కూడా క్లోజ్ చేస్తాను. ఇది వేడిగా ఉన్నప్పుడే కొంచెం చీజ్ బటర్ కూడా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్విక్ గా అయిపోతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. సబ్స్క్రైబ్.